ఈ రోజు నుండి ఎవరు మా అడుగు వైపు ఉన్న చెరువు నీళ్లు తాగకూడదు. అలా తాగితే నేను వాళ్ళ రక్తం తాగుతా. మా అడవి కొండ మీద ఉంది. ఈ ఎండాకాలంలో మా చెరువు వైపు నీళ్లు త్వరగా ఆవిరైపోయి మీ వైపు నీళ్లు మాత్రమే మిగులుతాయి. అదంతా నాకు తెలీదు. మీ అడవులోని ఏ జంతువు మా చెరువులో నీళ్లు తాగకూడదు. ఇలాగైతే మా అడవులోని జంతువులు దాహంతో చనిపోతాయి. ఏం పర్లేదు, ఆ చనిపోయిన జంతువులు నేను తినబడతా. ఏమి కూర్చోవరా, ఇప్పుడే నీ అంత చూస్తా. రారా చూసుకున్నాం. ఆగండి, మీరిద్దరు ఇప్పుడు ఇక్కడ కొట్టుకుంటే మిగతా జంతువులు కూడా ప్రమాదం. రేపు పొద్దున్న అడవి మధ్యలో మీరిద్దరూ తలపడండి. పులిరాజు గెలిస్తే ఆ చెరువు కేవలం వాళ్ళ అడవికి మాత్రమే సొంతం. అదే పాండా గెలిస్తే ఆ చెరువు నీళ్ళందరం తాగొచ్చు. సరేనా? సరే లుక, రేపు వీడిని బిర్యానీ చేసుకుని తింటాను. పాండా, ఆ పులిరాజుని ఎదుర్కోవాలంటే నీకున్న బలం సరిపోదు. చాలా బలం కావాలి. దానికి నువ్వు చాలా కష్టపడాలి. నువ్వు చెప్పినట్టే చేస్తా. 1, 2, 3, 4, 5, 6, 7, 8. రాజుగారు, ఈరోజు మీ సత్తా ఏంటో చూడండి. గెలిచాడు. ఆ చెరువు నీళ్ళందరూ తాగొచ్చు. అరే అడగండి, ఎలా ఉన్నారా? నన్ను అడవు పందని పిలవద్దు. మరి నిన్ను ఏమని పిలవాలేంటి? వారాహి అని పిలువు. వారాహి అనేది ఏపీలో ఒక బ్రాండ్ రా. వారాహికి నీకు పూమాకి పుంకాకి ఉన్నది తేడా ఉందిరా. సర్లే కానీ ఎందుకు వచ్చావు? నీకు విషయం తెలుసా? మన అడవుల్లో ఎలక్షన్స్ జరుగుతాయంట. ఎలక్షన్సా? ఎప్పుడు మన అడవులకి పులిరాజు గారే కదా,
ఆయనకి ఎదురు నించిన ధైర్యం ఎవరికి ఉంది? తెలీదురా, తెలిసినా చెప్పను. ఆ ఎలుకగాడు నించుంటాడంట. వాడు భూమికి జాడుంటాడు. వాడికి పులిరాజుని ఎదిరించేంత ధైర్యం ఎక్కడిది? ఓకే ఓకే. ఈ మధ్యన వాడితో పాటు ఒక ఎలుగుబంటి కూడా చేరింది. దాన్ని చూసుకుని వీడు తెగరెచ్చిపోతున్నాడు. ఏంటి ఆ ఎలుగుబంటి నాకంటే బలమైనదా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఆల్రెడీ అది మన పుల్లరాజు గారిని బాగా కుమ్మేసింది. ఇప్పుడు నువ్వు కూడా దాంతో కుమ్మించుకుంటావా చెప్పు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తాం, చచ్చినట్టు ఎలక్షన్స్కి వెళ్ళాలి. ఇన్నాళ్ళు మనకి ఎదురు చెప్పే వాళ్ళు ఎవ్వరు లేరు కాబట్టి ఈ జంతువులన్నీ మన మాట విన్నాయి. కానీ రేపు రాజుగారికి ఓట్లేస్తాయంటావా? అవేమన్నా మనుషులు అనుకున్నావా? మన రాజుగారిని గెలిపించడానికి అవి జంతువులు. మన రాజుగారిని చచ్చినా గెలవనివ్వవు. అయితే ఎలాగ మరి? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అది వెళ్ళి పులిరాజు గారికి చెప్తాం పద. సరే పద. వీడేంటి బయట టెస్ట్ వేసి కూర్చున్నాడు? మేము అర్జెంటుగా రాజుగారిని కలవాలి. ఇప్పుడు రాజుగారిని ఎవ్వరూ కలవడానికి వీల్లేదు. మేము ఒక ఇంపార్టెంట్ విషయం రాజుగారికి చెప్పాలి. ఆ ఇంపార్టెంట్ విషయం ఏదో నేనే రాజుగారికి చెప్పి నేను ఆ రాజుగారి దగ్గర మార్కులు కొట్టేస్తాను. అలాంటి ఇంపార్టెంట్ విషయమైనా నాకే చెప్పండి. వాము, ఆ ఎలుక బంటి ఇక్కడ కోపంగా వచ్చేస్తున్నారు. వాళ్ళు వస్తున్నారా? అయితే నేను జంపు. పారిపోయాడు పిరికి వెళ్ళ. లేకపోతే మన ప్లాన్ ని వాడి ప్లాన్ లాగా పుల్రాజుకి చెప్పి పుల్రాజు దగ్గర మార్కులు కుట్టేద్దామని చూశాడు. యాదవ పారైంది. పద వెళ్ళి మన ప్లాన్ మొత్తం పుల్రాజుకి చెప్తాం. అబ్బా అమ్మా అయ్యో ఎలుగుబంటి గారు బాగా కుమ్మేస్తాడు. అబ్బా అమ్మా అయ్యో అబ్బా అబ్బా అయ్యో. మిమ్మల్ని ఆ ఎలుకబంటి బాగా కొట్టిందంటగా. ఇప్పుడు ఎలాగుంది పుల్రాజు గారు? నేను ఎలాగున్నాను అని అడిగినట్లు లేదు, నీ ఒళ్ళు ఎలాగుంది అని అడుగుతున్నట్లుంది. నేను మిమ్మల్ని అంత మాట అనగలను పుల్రాజు గారు? సర్లే కానీ ఎందుకు వచ్చారు? అడవిలో ఎలక్షన్స్ అంట కదా పుల్రాజు గారు, అది విని వచ్చాము. విని సంబరాలు చేయడానికి వచ్చారా? లేదు రాజుగారు, మీకు సహాయం చేయడానికి వచ్చాము. నేనే ఏమి చేయలేకపోతున్నా, ఇంకా బచ్చాకాలు మీరేం చేయగలరు? మా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది పుల్రాజు గారు. ఆ ఐడియాని ఫాలో అయితే ఖచ్చితంగా మీరే గెలుస్తారు. వచ్చిండా సైంటిస్ట్? నిజమా? ఏమిట్రా అది? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. నన్ను గెలిపిస్తే ఇంక అడవిలో ఒక్క జంతువును కూడా చంపి తినను అని చెప్పండి రాజుగారు. అప్పుడు అందరూ మీకే ఓట్లేసి గెలిపిస్తారు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. జంతువుల్ని చంపి తినకపోతే నేనేం తినాలరా? నీళ్ళు తినమంటావా? గెలవడానికి అలాగే చెప్తామంతే పుల్రాజు గారు. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.
మీరు లేచిన వెంటనే ఆ ఇల్లుకు బండి కానీ అడవనిస్తారు అప్పుడు మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఈ ప్లాన్ ఏదో బాగానే ఉన్నట్లుంది గాని జంతువులు మన మాట నమ్ముతారంటావా? ఎవరైనా నిజాల కంటే అబద్ధాన్ని ఎక్కువగా నమ్ముతారు పులిరాజు గారు. సరే అయితే అలాగే చేద్దాం పదండి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఈ పులిరాజు ఎన్నో అన్యాయం చేశాడు, ఎన్నో జంతువులు చంపి తినేశాడు. ఇలాంటి వాడిని మనం గెలిపియకూడదు. ఆకలి ఉన్నా లేకపోయినా వాడి ఆనందం కోసం వేటాడి మరీ చంపేసేవాడు. ఇలాంటి వాడిని గెలిపిద్దామా చెప్పండి. మీరు కనుక నన్ను గెలిపిస్తే ఈ పులిరాజుని ఎడవ నుంచి తరిమేస్తాను. అప్పుడు ఏ జంతువు వీడికి బలి కాదు. మీరు కనుక నన్ను గెలిపిస్తే ఇక్కడ నుండి నేను జంతువుల్ని తినడం ఆపేస్తాను. కేవలం చేపలు తినడం. అట్లాగే మీ అందరినీ పక్కడలు మృగాలని నేను రక్షిస్తాను. మరి నాకు ఓట్లేసి గెలిపిస్తారా? మన నిజానికంటే ఆ పులిరాజు గాడి అబద్ధమే ఆ జంతువులకి తీయగా ఉంది. బాధపడకు ఎలుక, అంతా మంచి జరుగుతుంది. ఈ ఎలక్షన్స్ లో ఎలుకే గెలిచాడు. చెప్పానుగా, ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.